చిన్నప్పటి నుంచి యాజ్ ఏ మెన్ మనకి ఒక ప్రోగ్రామ్ అనేది మన మైండ్ లో ఇన్సెట్ చేసిరు భయ్ తెలియకుండానే. అది ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఫ్యామిలీ అయినా సొసైటీ అయినా మనకి చెప్పింది ఒకటే, అరే నువ్వు మంచిగా చదువుకోవాలా, మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి పైసలు వస్తాయి, మంచి పైసలు వస్తే మంచి పిల్లం వస్తుంది, మంచి పిల్లం వస్తే మంచి లైఫ్ వస్తుంది అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటా అవన్నీ ఒక పెంచుతారు. అరే మెన్ ఈజ్ ఈక్వల్ టు అర్నింగ్ మనీ అని చెప్పి. అండ్ మళ్ళా అది సొసైటీ అది కూడా చెప్పింది కరెక్టే కూడా. ఎందుకంటే సొసైటీకి తెలుసు మెన్ అని చేస్తే వాడు యూస్ఫుల్, మెన్ అని చేయకపోతే రీప్లేసబుల్ అని చెప్పి. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ గా కాంట్రవర్సీ మ్యారీ కోమ్ దే తీసుకోండి. ఆమె ఒక షోలోకి వెళ్ళి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసింది, లైక్ నేను నా ఎక్స్ హస్బెండ్ అనేది నేను ఎంటైర్ బాక్సింగ్ కెరియర్ లో నేను ఏదైతే పైసలు సంపాదిస్తున్నానో ఆ పైసలు పడి తింటుండు, ఇంట్లో కూర్చొని ఒక పైసా సంపాడాడు, ఒక జాబ్కి వెళ్ళాడు, ఒక పిల్లం కమాయి పైన బతుకుతుండు, అతనే మొగడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఇది విన్నాక అందరూ సొసైటీ ఎట్లా అంటే ఒక జడ్జిమెంట్ కింద పాస్ చేయొచ్చు, అరే ఇతనే మొగోడు రాబాయి అమ్మ పిల్లం పైసలతో తింటుండు అని చెప్పి ఒక జడ్జిమెంట్ పాస్ చేయొచ్చు. కాకపోతే సినారియో ఏమైందంటే ఆయన కూడా అప్పుడు ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఆయన కూడా ఆయన కెరియర్ ఉంది, ఆయన కూడా ఆయన కెరియర్ చూస్ చేసుకోగలుగుతారు. కాకపోతే పెళ్ళైనాక ఈమె కెరియర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెకి ముందుకు పంపేనికి ఈయన కెరియర్ సైడ్ కి పెట్టుకొని ఇంట్లో చూసుకోవడం గానీ పిల్లల్ని చూసుకోవడం గానీ, ఒక వైఫ్ ఏం చేయాలో ఒక హస్బెండ్ మొత్తం టేక్ కేర్ చేసిండు, డ్రైవర్ అయ్యిండు, కుక్ అయ్యిండు, ఎవ్రీథింగ్ అయ్యిండు. ఆమెనే మళ్ళా అదే ఇంటర్వ్యూలో ఇంకో థింగ్ చెప్పింది, నా హస్బెండ్ ఒక వేరే కెరియర్ ని సాక్రిఫైస్ చేయకపోతుండే గల్లీలో ఫుట్బాల్ ఆడుకుంటే ఈ పాటికి సునీల్ శెట్టి అయిపోతుండే అని చెప్పి క్రిటిసైజ్ చేసి మాట్లాడింది. అదే థాట్ వాళ్ళ హస్బెండ్ కు ఉంటే ముందు, అరే మా బాక్సింగ్ ఆడుకొని ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధిస్తుందా ఇండియాకి, ఎందుకు ఇమ్మక అని చెప్పి అప్పుడే ఆపేస్తే ఈ పాటికి 6 గోల్డ్ మెడల్స్ మన ఇండియాకి వచ్చేదా, లేకపోతుండే. సో దీన్ని బట్టి మీకేం అర్థమైందో కామెంట్ చేయరు.